హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం ఎక్కడ చూసినా హర్ష సాయి కేసు దగ్గర నుంచి రాజ్ తరుణ్ కేసు, ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు, ఇలా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల దగ్గర నుంచి చిన్న స్థాయిలో ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ అత్యాచారం కేసులో ఇరుక్కుంటున్నారు. అసలు దీని వెనకాల ఉన్న ప్రధాన కారణాలు ఏంటి? అంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూలో హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారితో చేశాం. సో ఈ రోజు కూడా సుబ్బు గారే మనతో పాటు ఉన్నారు. నిజానికి ఆ కేసులలో సార్ మాట్లాడిన విధానం అబ్బాయిల వైపు మాట్లాడాడు. మరి ఈ కేసులో ఎలా మాట్లాడతాడు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, పెళ్ళైన స్త్రీలు విడాకులు తీసుకున్న తర్వాత మనం లాస్ట్ ప్రీవియస్ లో కేరళలో ఒక కేసు చూసాం సార్. ఏంటంటే వాళ్ళ భర్త దగ్గర నుంచి మంత్లీ ఒక 6 లక్షల రూపాయలు భరణంగా కావాలని చెప్పేసి తను కోరితే జడ్జి చాలా డిఫెండ్ చేసింది, హైకోర్టు చేసింది. సో ఇలాంటి కేసులలో ఇప్పుడు పెళ్ళై విడాకులు అయిన తర్వాత భార్యలు ఇలా వాళ్ళని డిమాండ్ చేయడం అనే దాన్ని మీరు ఎలా చూస్తారో అలా అది 100కి 200% తప్పు. డివోర్స్ అయినప్పుడు కాదు అది, అయితే భరణం అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే స్త్రీ అనే వ్యక్తి అనాదిగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే అనాదిగా శక్తిహీనురాలుగానే చూస్తున్నారు. కానీ స్త్రీలు ఇప్పుడు పురుషులతో కంటే ఎక్కువగా పురుషులతో సమానంగా సంపాదిస్తున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మనం అదే కేరళకు సంబంధించినటువంటి ఆ కేసులో హైకోర్టు జడ్జి గారు ఒక స్పష్టమైన ప్రకటన సూచన కూడా చేస్తారు. ఏంటంటే భార్యతో గొడవ భర్తకి అది ఖచ్చితంగా శిక్ష కాకూడదు. భార్యతో గొడవ ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఇంపాక్ట్ చేయకూడదు. మీరు చూసినట్లయితే ఆ పిటిషనర్ తరపున అడ్వకేట్ సార్ 6,70,000 6,60,000 ఒక నెలకి భరణంగా అడిగితే హైకోర్టు జడ్జి గారు స్పష్టంగా అడిగింది, అంటే ఒక సాధారణ మహిళ 6,70,000 రూపాయలు ఖర్చు చేయగలుగుతుందా అంటే ఆమెని సంపాదించుకోమనండి, అంతే తప్ప ఇప్పుడు నిజంగా అది నిజంగా రెడిక్యులస్. ఎలా అంటే కొన్ని సార్లు అడ్వకేట్ సార్లు కూడా ఇలాంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తారని నాకు బాధ అనిపిస్తుంది. యాజ్ అడ్వకేట్ గా నేను కూడా అసలు ఇలాంటివి ఎంకరేజ్ చేయను. ఏంటంటే 6,70,000 ఒక స్త్రీ ఒక సాధారణ గురిని ఖర్చు చేయగలదా? నిజంగా హైకోర్టు జడ్జి గారు అడిగిన ఆ క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. అయితే ఆవిడని సంపాదించుకోమనండి, సంపాదించుకుంటే తెలుస్తుంది దాని విలువని. అంటే అడగడానికి ఎప్పుడైనా సరే స్త్రీతో వివాదం పురుషుడికి ఎప్పుడు కూడా అదొక పెద్ద తీరని మచ్చ, అది పురుషుడి జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న చట్టాల్లాగా లేవు, అంటే చట్టాలు రూపొందించినప్పుడు ఉన్నట్లు లేరు స్త్రీలు. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి, అదే విధంగా రకరకాల వాక్ స్వాతంత్రంతో పాటు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, అదే విధంగా లింగ స్వాతంత్రం, దీన్ని ఏమంటారంటే జెండర్ ఈక్వాలిటీ కూడా వచ్చేసింది. ఇప్పుడు సమాజంలో ఆడవాళ్ళని చూస్తే భయపడే పరిస్థితికి వచ్చేసింది పురుష సమాజం. సో అలాంటప్పుడు ఇలాంటి చట్టాల్లో కూడా చాలా మార్పులు జరిగింది. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు కేంద్రాన్ని హెచ్చరించింది. ఏంటంటే 498A అనేది మిస్యూజ్ అవుతుందని చెప్పి ఎన్నోసార్లు కేంద్రం నెత్తి నోరే కొట్టుకుంటుంది. సారీ, సుప్రీంకోర్టు. సో దాంట్లో మార్పులు చేర్పులని చేయాల్సింది ప్రభుత్వాలు. సో చేయడం వల్ల ఏంటంటే మీరు మొన్న చూసుకున్నట్లయితే బెంగళూరులో అతుల్ సుభాష్ అనే ఒక టెక్కీ కూడా పాపం తన భార్య ద్వారా వేధించబడి చనిపోయింది. ఎట్లా? జస్టిస్ ఇస్ డ్యూ అంటే న్యాయం బాకీ పడింది అని. వాస్తవానికి ఇలాంటి సంఘటనలు ప్రతి ఇంట్లోనే జరుగుతున్నాయి. నా దగ్గరకు వచ్చే కేసులలో నేను చాలా కేసులు ఇంటర్వ్యూలలో చెప్పా, భార్య భర్తల కేసులలో అసలు తప్పులు ఎవరు అంటే ఖచ్చితంగా భార్యలవే. మీరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే బెంగళూరులోనే ఇంకొక కేసు వచ్చింది. బాబుకి పేరు పెట్టే విషయంలో భార్య భర్తలు ఇద్దరికి గొడవ వచ్చి వాళ్ళ విడాకుల వరకు వెళ్ళారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఒకళ్ళు ఇప్పుడు ప్లస్ మైనస్ కలిస్తేనే కరెంట్ అనేది పాస్ అవుతుంది. అలాగే వివాహ సంబంధంలోని అదే విధంగా ప్రతి రిలేషన్ లో కూడా ఒకళ్ళు హెచ్చు తగ్గులు అనే వాళ్ళు ఉంటేనే ఖచ్చితంగా ఆ రిలేషన్ అనేది బాగుపడుతుంది, అది సమాన ట్రాక్ లో వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతి విషయంలో కూడా స్త్రీతో వివాదం పురుషుడి జీవితాన్ని ఇంపాక్ట్ చేయకూడదు. స్త్రీతో ఉన్న వివాదం పురుషుని జీవితాన్ని అన్ని రకాలుగా ఇంపాక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఆ కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా ఏంటంటే 6,70,000 రూపాయలు భరణం అడిగితే ఒక సాధారణ గృహిణి నిజంగా 6,70,000 ఏ విధంగా ఖర్చు పెడుతుంది? నిజంగా అది మైండ్ బ్లోయింగ్. అసలు అడ్వకేట్ సార్ ఆర్గ్యుమెంట్స్ కూడా అది ఎలా చేయగలిగారు అనేది ఒక అడ్వకేట్ గా నాకు కూడా ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. సో కాబట్టి హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన స్టేట్మెంట్ 100కి 200% కరెక్ట్. ఒక స్త్రీతో లేదంటే భార్యతో గొడవ పురుషుడి జీవితానికి అది శాపం కాకూడదు, అతని జీవితాన్ని అది ఎంపాక్ట్ చేయకూడదు. అంటే అన్ని విషయాల్లోనే పురుషుడిని మనం నిందితుడిగా చేయకూడదు. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో ఏంటంటే తప్పకుండా పురుష సమాజానికి కూడా నిజంగానే న్యాయం బాకీ పడున్నది అనేది నా ఉద్దేశం కూడా. మరి పురుషుడికి అంటే వివాహ వ్యవస్థలో కేసుల్లో సమాన హక్కులు అంటే అతనికి కూడా కేసు పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు, గృహహింస చట్టం కింద అతను కూడా కేసు పెట్టొచ్చు. కానీ పురుషుడు పెట్టే కంప్లైంట్ కి అంతగా ప్రాధాన్యత సంతరించుకోలేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది,
ఒక అబ్బాయి నా భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్కి వచ్చి ఏడుతుంటే కానిస్టేబుల్ సముదాయ ఎత్తుంటాడు, ఏం చేస్తున్నారు అబ్బాయి, ఇప్పుడు అట్లా తయారైంది, మనం ఏం చేయగలం, రేపు మాట్లాడదాం లేపో ఎల్లు అని అంటున్నారు. కానీ అదే ఒక స్త్రీ నా భర్త నన్ను కొట్టిందని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళింది అనుకో, అదే పోలీస్ కానిస్టేబుల్ వెంటనే నేను కంప్లైంట్ రాయమ్మా, నేను ఎస్ఐ గారికో సిఐ గారికో ఇస్తా అంటారు. ఆ ఎస్ఐ గారికో సిఐ గారికి వెంటనే రెఫర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, కౌన్సిలింగ్ రెఫర్ చేస్తారు. కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సాటిస్ఫైగా అవుతే 498A కేసు. ఆ 498A కేసు ఆ భర్తతో కాకుండా భర్తకు సంబంధించినటువంటి ఎవరున్నా సరే అందులో వాడిని బాధితులుగా చేస్తున్నారు. వాస్తవానికి కన్యాశుల్కం సినిమా టైంలో, అదే విధంగా వరకట్నం సినిమా టైంలో ఉన్నటువంటి 1989-83కు ముందున్న సమాజం వేరు, 1983-89 తర్వాత ఉన్న సమాజం వేరు. టెక్నాలజీ డెవలప్ అయింది, జెండర్ ఈక్వాలిటీ అయింది, పురుషులతో పాటు స్త్రీలు సమానంగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు, ఆర్థిక స్వావలంబన లభించింది, స్త్రీలు ప్రతి విషయంలో కూడా పురుషుడి కంటే ముందుగానే ఆలోచిస్తున్నారు, వాళ్ళకంటే తెలివిగానే చదువుతున్నారు, వాళ్ళకంటే తెలివిగానే వ్యవహరిస్తున్నారు. మరి అలాంటప్పుడు అనాది చట్టాలే ఎందుకు ఇంతవరకు అంటే ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయ్యేది అనేది నాకు కూడా ఒక ఆవేదన. సో కాబట్టి ఖచ్చితంగా ఈ 498A అనే దాంట్లో కూడా అదే విధంగా భార్య విషయంలో భర్తలకు కూడా చాలా విషయాలు స్వావలంబన లభించాలి, అది కూడా న్యాయపరంగా అనేది నా ఉద్దేశం. సార్